ఎందుకు? ఈరోజు మనం ఎట్లా అయిపోయిందంత ఎవరి స్వార్థము వాడితే. నా జీవితం, నా ఇల్లు, నా బ్రతుకు. దేవుడా నాకేమైనా కావాలంటే దేవుని దగ్గరికి వెళ్తానులే. మనకేమైనా చాక్లెట్లు కావాలంటే దేవుని దగ్గరికి వెళ్ళి అడిగి తీసుకున్నట్టు శాంటా క్లాస్ దేవుడు పాపం. చాలామందికి దేవుడు కోరికలు తీర్చేవాడు. నాకు పలానా ఇస్తే నమ్ముతాను నువ్వు దేవుడు అని. ఎంతమంది కూడా ఉన్నవారు చెప్పగలుగుతారు, దేవా నువ్వు నా ప్రార్థనకి ఏ జవాబు అవ్వకపోయినా నువ్వు దేవుడు అని నేను నమ్ముతున్నాను ప్రభు అని చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ? లేకపోతే నేను అడిగినప్పుడు జవాబిస్తే మాత్రమే. ఒకడు అన్నాడు, మా అమ్మ 90 సంవత్సరాలు మరణ పడకలు ఉంది, నా దేవుడికి ప్రార్థన చేశాడు ఏసైకి బ్రతికించమని, బ్రతకలేదు, అందుకని నేను యేసు ప్రభువుని విడిచిపెట్టాను. ఆ రోజు నుంచి ప్రార్థన చేయట్లేదు. బుద్ధి ఉందా నీకు? మానవుడు అన్న తర్వాత ఏదో ఒక రోజు పోవాల్సిందే, మరణించాల్సిందే. ఈ లోకం తాత్కాలికమే. పుట్టిన ప్రతి ఒక్కరికి నిశ్చయమ మరణము, ఏ ఒక్కడు ఎస్కేప్ అవ్వలేడు. కానీ 90 సంవత్సరాల ఆయుష్ ఇచ్చిన దేవుడికి వందనాలు చెప్పట్లేదు. కానీ ఇంకా పడక మీద జబ్బులతో బాధపడాలని, నీ ప్రార్థనకి నీకు జవాబు అవ్వలేదని అడుగుతావా? అలాగైపోయింది విశ్వాసుల జీవితం. దేవుడు ఏం చేసినా ఆయన మేలు కొరకే చేస్తాడని స్తుతించగలుగుతున్నామా? లేకపోతే మనం అడిగిన వాటికి అన్నింటికి ఆయన జవాబు అవ్వాలని ఆశపడుతున్నామా?